నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొన క్షేత్రంలో మే నెల 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనుష అధికారులను ఆదేశించారు. పెంచలకోనలోని కమ్మ కళ్యాణ మండపంలో నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనుష అధ్యక్షతన అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి, చలువ పందిళ్లు వేయాలని సూచించారు. అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఆ మేరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే రహదారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. క్షేత్రానికి సమీపంలోని మద్యం, కల్లు దుకాణాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు నిఘా ఉంచాలని చెప్పారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మరోసారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ, అన్ని శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 22 ఏప్రిల్ ఈరోజు మనం పెనుజిల్లా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది మనం మంత్రి గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈఓ గారు అండ్ రెవెన్యూ తరపు నుంచి మన తాకదార్ గారు, అలానే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అఫీషియల్స్ కూడా రిప్రజెంట్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు అనేది ఇప్పుడు ఏదైతే మే 8 నుంచి 14 జరుగుతుందో, గరుడ వాహనం కానీ, స్వామివారి కళ్యాణం కానీ, ఇవన్నీ చాలా ప్రతిష్టాత్మకమైనవి. అండ్ ఈసారి ఇంకా ఎక్కువ ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ముందుగానే మీటింగ్ జరుపుకొని వాళ్ళ సజెషన్స్ మేరకు, అండ్ మీడియా మిత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరి సజెషన్స్, సూచనల మేరకు ఎంత ఇంకా మంచిగా చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్స్కి ఇంకా కోఆర్డినేషన్ కావాలి, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ టైఅప్ చేయడం జరిగింది మన కోఆర్డినేషన్ మీటింగ్. సో ఈ సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ నెక్స్ట్ వీక్ మేము ఆర్టీఓ ఆఫీస్లో, రెవెన్యూ డివిజన్ ఆఫీస్ నెల్లూరులో జరుపుతాం. అండ్ థర్డ్ మీటింగ్ అనేది మన గౌరవ మంత్రులు అండ్ ఎమ్మెల్యే రాహుల్ గారు అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఆ టైంకి మనకి కంప్లీట్ పిక్చర్ అనేది బ్లూ ప్రింట్ కానీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఫుల్గా కంప్లీట్గా మనకి ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మంచిగా చేయాలని ఆశిస్తున్నాము. అట్లీస్ట్ నైట్ 8 to మార్నింగ్ 8 మెయిన్ మనకు అప్పుడే అవసరం అవుతుంది మేడం. అది కూడా చేస్తూ ఉన్నాను. మనకి మండలంలో 104 సర్వీసెస్ చేస్తుంటాం మేము విలేజెస్కి. ఒకరోజు 104 కూడా మా పిల్లలకి తీసుకుంటున్నాం మేడం. అది కూడా సర్వీసెస్ జరుగుతూ ఉంది. నేను నిన్న కూడా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాను. స్టేట్ లెటర్ పెట్టి 24/7 మనకి 108 ఉండే విధంగా లెటర్ కూడా మూవ్ చేస్తున్నాను మా వైపు నుంచి. ఇంకా మెయిన్ ఏంటంటే మనకి ఈ బ్రహ్మోత్సవం సంబంధించి మా శాఖ తరఫున మేము అన్ని వేళలా అందుబాటులో ఉండి ఎటువంటి కరెంటు ఇబ్బందులు లేకుండా, కరెంటు పోకుండా చూసుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఇక్కడికి మాకు ఆదిపల్లి నుంచి గోధుమలకి ఒక దశకే ఉంది, చాలా దూరం ఉంది. అలాగే గోధుమపల్లి నుంచి లెవెల్కే ద్వారా పెంచులకి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ 2 లైన్లు ముఖ్యంగా ఈ వారం మేము మరమ్మతులు చేపడతాము. చెట్లు అలాంటివి ఉన్నా కూడా వెంటనే తొలగిస్తాము. మాకు కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తే ఏదైనా చెట్లు అన్నీ తొలగించేసి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇక్కడ పెంచులకోనలో 15 ట్రాన్స్ఫార్మర్ వరకు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సరఫరా చేస్తుంటాయి అన్ని ఏరియాలకి. వాటిలో ముఖ్యంగా విద్యుత్ గుడికి సంబంధించి సరఫరా చేస్తుంది. మిగతా వీటిలో ఇంకా అలంకారాలకి అన్నింటికి సరిపోతాయి. లోడ్ పరంగా ఇబ్బంది లేదు. అందుకనిగా ఏదైనా ఇబ్బంది జరిగినా అడిషనల్గా 4 ట్రాన్స్ఫార్మర్ వరకు ఇక్కడ అందుబాటులో వస్తాము. ఏమైనా ఇబ్బంది జరిగినా వెంటనే వాటిని సరిదిద్దుకోవడానికి అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ
సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్.